మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జనసేన, టీడీపీ అధినాయకత్వం మధ్య అంటే పై స్థాయి నేతల మధ్య ఒకరిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉందేమో, మంచిగా అండర్‌స్టాండింగ్ ఉందేమో కానీ, కింది స్థాయి లీడర్‌షిప్, కింది స్థాయి శ్రేణుల మధ్య అయితే ఏ మాత్రము కోఆర్డినేషన్ లేదు. పైపెచ్చు ఏడో వెరీ రేర్ కొన్ని చోట్ల తప్పితే టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళను ఎక్కడా కూడా దేకడం లేదు. అండ్ ఆఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. ఏ ఊర్లో మారుమూలైనా కూడా వాళ్ళకు ఏమంటారు నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా. తెలుగుదేశం పార్టీతో పోలిస్తే జనసేన నథింగ్ కదా వాళ్ళ ముందు. సరే, కూటమిగా చేతులు కలిపి అధికారంలోకి రావడానికి ఉపయోగపడి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీతో పోలిస్తే జనసేన చాలా చాలా చిన్న పార్టీ. ఈ క్రమంలో మేము అధికారంలో ఉన్నాం కదా, మాకు కూడా గౌరవం కావాలి, మాకు కూడా పార్టిసిపేషన్ కావాలి అని జనసేన వాళ్ళు కోరుకోవడం, టీడీపీ వాళ్ళు దాన్ని తిరస్కరిస్తూ ఉండడం. మాటల రూపంలోనూ, బూతుల రూపంలోనూ, దాడుల రూపంలోనూ, ఏదో ఒక రూపంలో టీడీపీ అయితే జనసేన వాళ్ళ భాగస్వామ్యాన్ని తిరస్కరించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చాలాసార్లు చూసాం. తాజాగా మళ్ళీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో జనసేన నాయకుడు మునీర్ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు విడిగా దాడి చేశాయి. చాలా దారుణంగా కొట్టారట. ఆయన ఆ పరిస్థితి సీరియస్గానే ఉంటే ఒక ఆసుపత్రికి అయితే హుటాహుటిన తీసుకెళ్లారట. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మునీర్ అనే జనసేన నాయకుడి మీద కొడితే ఏమంటారు వేరే పెద్ద ఆసుపత్రికి ఏమో తీసుకెళ్లారని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ పొంగనూరు నుంచి ఆ చుట్టుపక్కల నుంచి కూడా జనసేన కార్యకర్తలందరూ కనుక సోమలగా చేరుకొని ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు, నిరసన కూర్చున్నారు. అండ్ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళ మీద, జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఒకరి మీద ఒకరైతే ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు. చాలా ఎక్కువగానే కొట్టారట. సో ఇవి నిత్యం ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటి? ఆ శ్రేణుల మధ్య అంత కోఆర్డినేషన్ లేదు. పైపెచ్చు మా వల్లే అధికారంలో ఉంది కదా, మా వల్లే అధికారంలోకి వచ్చారు అని జనసేన పార్టీ వాళ్ళ ఫీలింగ్. మాతో కలిశారు కాబట్టి మీ నాయకుడు కనీసం గెలవనన్నా గెలిచారు, లేకపోతే ఎమ్మెల్యేగానే గెలవలేరు అని టీడీపీ వాళ్ళు అంటారు. వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. శృతి మించిన దగ్గర ఇట్లా కొట్టుకుంటారు. పైన అధినాయకత్వం మాత్రం ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్తారు. అండ్ ఓవరాల్గా ఈ దాడి సంఘటన మీద జనసేన పై స్థాయి నాయకత్వం కూడా వివరాలు ఏవో సేకరిస్తున్నట్లయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. జనసేన అధినాయకత్వం దృష్టికి కూడా, అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ దృష్టికి కూడా ఇది వెళ్ళింది. వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు అని. మరి చూడాలి ఈ విధంగా వీళ్ళు ఏమాత్రం సమన్వయం లేకుండా ఎన్ని రోజుల పాటు వీళ్ళ బంధాలు కొనసాగుతూ పోతాయో చూద్దాం.